హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెత్రికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేయండి. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే మెంతికూరని ఎలా పెంచుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా మనమైతే ఇంట్లోనే మెంతికూరని పెంచుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం మెంతికూరని పెంచడానికి విత్తనాలు అనేవి బయట కొనాల్సిన అవసరం లేదండి. మన వంటింట్లో దొరికే మెంతులతోని ఈజీగా మనం మెంతికూరని అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ మెంతులు అయితే తీసుకుంటున్నాను. ఇన్నే తీసుకోవాలని లిమిట్ అయితే లేదండి. మీకు స్పేస్ కనుక ఎక్కువ ఉంటే ఎక్కువ మెంతులైనా తీసుకోవచ్చు. తీసుకున్న మెంతుల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అప్పుడు మొలకలు అనేవి త్వరగా వస్తాయి. ముందుగా మనం మెంతులు చల్లుకునే ముందు మనం సాయిల్ అనేది కొంచెం లూజ్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సాయిల్ మొత్తాన్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇలా సాయిల్ని లూజ్ చేసుకోవడం వలన మొలకలు అనేవి త్వరగా వస్తాయండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లూజ్ చేసుకొని అక్కడక్కడ మనం నానబెట్టుకున్న మెంతులు అనేది చల్లుకోవాలి. ఈ మెంతాకు పెంచుకోవడానికి మనకి ఎక్కువ స్పేస్ కూడా పట్టని అవసరం లేదండి. చాలా తక్కువ స్పేస్లోనే చాలా బాగా గ్రో అవుతుంది ఈ ఆకుకూర అనేది. అండ్ ఈ ఆకుకూర హెల్త్కి కూడా చాలా మంచిది. అందులో మనం ఇంట్లోనే పెంచుకోవడం వల్ల ఇంకా ఆర్గానిక్గా ఉంటుంది. ఇలా నానేసిన మెంతులన్నీ చల్లుకునేసాక మనం మెంతుల మీద మళ్ళీ సాయిల్ అనేది వేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎక్కడెక్కడైతే మెంతులు చల్లుకున్నామో టోటల్గా మళ్ళీ దాని మీద సాయిల్ అనేది వేయాలి. మనం ఏ ఆకుకూరలు వేసుకోవాలన్నా విత్తనాలు అనేవి బయట కొనుక్కోవాలండి. బట్ ఈ మెంతాకుకి అవి ఏం అవసరం లేదు. మన వంటింట్లో ఉండే మెంతులతోనే సరిపోతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే కదా మెంతులు అనేవి. సో మీరు కూడా ఖచ్చితంగా మీకు కనుక స్పేస్ ఉంటే ఇలా ఆకుకూరల్ని ఇంట్లో వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా మేము నానేసుకున్న మెంతుల్ని రెండు దగ్గర స్పేస్ ఉంటే సో కొంచెంగా వేసుకుంటున్నామండి. ఫస్ట్ అది కొంచెం బ్యాగ్లో కొంచెం స్పేస్ ఉంది, అక్కడ వేసేసాము. ఇది సెకండ్ బ్యాగ్లో కొంచెం స్పేస్ ఉంటే అక్కడ కూడా మెంతులు అనేవి వేసేస్తున్నాము. ఇలా మెంతులు వేసేసి దానిపైన ఇందాక చేసినట్లే మట్టి అనేది దానిపైన వేసేసుకోవాలి. మీరు మార్కెట్లో దొరికే మెంతికూరని ఒకసారి తెచ్చుకొని కర్రీ చేసుకొని ట్రై చేయండి. దాని తర్వాత ఇలా ఇంట్లోనే పెంచుకొని ఈ కర్రీ టేస్ట్ చూడండి. డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. మనం ఇంట్లో పెంచుకునేది టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా మొత్తం మనం వేసేసుకున్నాక నీళ్ళు అనేవి బాగా నీట్గా చల్లేసుకోవాలి. ఇంతే అండి, మెంతికూర మనం వేసేసాము చాలా సింపుల్గా. డే 2 చూడండి, చాలా చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి కదా, బాగా గమనించండి. చిన్న చిన్న మొలకలు అయితే బాగా తెలుస్తున్నాయి. ఇలా 2-3 వీక్స్కి అయితే బాగా పెరుగుతుందండి ఈ మెంతికూర అనేది. చూడండి, డే 14కి బాగా పెరిగిపోయింది కదా. మీరు ఇంకా ఎక్స్ట్రా 1 వీక్ కూడా పెంచుకోవచ్చండి. మేము ఎండాకాలం కాబట్టి వాడిపోతున్నాయని డే 14 వరకు పెంచేసి ఆపేసాము. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.